నమస్తే, వెల్కమ్ టు విధాత న్యూస్. రియల్ ఎస్టేట్ దారెటు ఆకాశాన్ని అంటుతున్న అపార్ట్మెంట్లు, వాటితో పాటే పెరిగిపోతున్న ధరలు, మూడేళ్లుగా కొత్త లాంచింగ్స్ వెల్లువ, దేశంలో ఖాళీగా 1,14,00,000 యూనిట్లు, భారీగా పెరిగిపోతున్న ప్రీమియం ప్లాట్లు, సామాన్యులకు నెరవేరని సొంతింటి కళ. కూడు గుడ్డ నీడ, ఒక మనిషి కనీస అవసరాలు. కూడు గుడ్డ కోసం ఎన్ని తిప్పలు పడుతున్నా నీడ కోసం మాత్రం తప్పించిపోతున్నాడు. ఈ భూమిపై తనకంటూ ఒక ఇల్లు ఉండాలనే సగటు మనిషి కళ నెరవేరడం లేదు. కానీ నగరాల్లో ఆకాశాన్నంటే బహుళ అంతస్తుల అపార్ట్మెంట్లు వెల్లువలా పుట్టుకొస్తున్నాయి. ఇదే కాదు, ఒక మోస్తరు అపార్ట్మెంట్ల ధరలు సైతం సాధారణ ప్రజలు కొనుగోలు చేసేందుకు భయపడేలా తయారయ్యాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వంటి టాప్ నగరాల్లో రియల్ ఎస్టేట్ రంగం స్తబ్దతను చవిచూస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డెవలపర్ల ధోరణి ఇలానే కొనసాగితే రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలినా ఆశ్చర్యపోనక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. 2023 సెప్టెంబర్ 30 నాటికి ఒక్క హైదరాబాద్లోనే సుమారు 1.28 లక్షల యూనిట్లు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని అనరాక్ ప్రాపర్టీ కన్సల్టెన్సీ పేర్కొన్నది. దేశంలోని ఏ నగరంలోనూ ఇన్ని యూనిట్లు ఖాళీగా లేవని ఇది తెలిపింది. 2023 జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలోనే 8,152 కొత్త యూనిట్లు హైదరాబాద్లో లాంచ్ అయ్యాయి. అందులో 6,735 యూనిట్లు మాత్రమే అమ్ముడుపోయాయని ఈ సంస్థ పేర్కొంది. ధరల అంశమై కొనుగోళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో రియల్ ఎస్టేట్ పరంగా హైదరాబాద్ నగరం రెండో అతి ఖరీదైన మార్కెట్గా ఉన్నదని పేర్కొంటున్నారు. అలాంటి హైదరాబాద్లో 1.28 లక్షల ప్లాట్లు అమ్ముడుపోకుండా ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 1.5 కోటి పైగా విలువ చేసే విలాసవంతమైన నివాస గృహాల లాంచింగ్స్ 2019-2023 మధ్యకాలంలో 1000 రెట్లు పెరిగాయని ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్ చెబుతోంది. ఇదే సమయంలో దేశంలోని టాప్ 7 సిటీస్లో 75 లక్షల లోపు లభించే యూనిట్ల లాంచింగ్లు కుంటుపడ్డాయి. రియల్ ఎస్టేట్ సెక్టార్లో ఒకవైపు అందుబాటు ధరల్లో ఉండే ఇళ్ల సెగ్మెంట్లకు భారీ డిమాండ్ ఉంటే, మరోవైపు ప్రీమియం ఇళ్ల నిర్మాణ ధోరణి పెరుగుతోంది. హైదరాబాద్లో 2022లో అందుబాటు ధరల్లో ఉండే ఇళ్లు లేదా ప్లాట్లు 5,300 యూనిట్లు అమ్ముడుపోగా 2023లో మాత్రం 3,800 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయని రియల్ ఎస్టేట్ నిపుణులు చెబుతున్నారు. అంటే ఒక్క ఏడాదిలోనే 1,500 యూనిట్లు తగ్గిపోయాయి. అదే సమయంలో లగ్జరీ సెగ్మెంట్లో పెరుగుదల ఉంటోంది. ఒకవైపు దేశ ప్రజల సంపద పెరిగింది, కానీ సంపద పంపిణీ మాత్రం సమానంగా లేదంటున్నారు ఈ రంగ నిపుణులు. 31.5% సంపద కేవలం 1% జనాభా చేతిలోనే ఉండటం ఇందుకు కారణం. మరో 31.5% సంపద 9% మంది వద్ద కేంద్రీకృతమై ఉంది. అంటే ఓవరాల్గా 10% మంది, అంటే సుమారు 14 కోట్ల మంది వద్ద మాత్రమే సంపద డెవలప్ అవుతోంది. చాలా మంది బిల్డర్లు ఈ 10% మందిని టార్గెట్ చేసి ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. దేశంలో ప్రస్తుతం 1,14,00,000 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. అయితే ఇవన్నీ పెట్టుబడి కింద కొనుగోలు చేసినవే. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు ₹1,00,00,000 ఇన్వెస్ట్ చేస్తే ఏ రకమైన ట్యాక్స్లు చెల్లించకుండానే నెక్స్ట్ ఇయర్కే దాని విలువ 1,80,00,000కు చేరుతోంది. అంటే అదే సొమ్మును బ్యాంకులో దాచుకుంటే 7% వడ్డీ రూపేణా లభిస్తుంది. అందులో కూడా 30% పన్ను చెల్లించడానికే పోతుంది. అంటే నికరంగా లభించేది 5% వడ్డీ మాత్రమే. ఇటువంటి ఆస్తులను నిరుపయోగంగా ఉంచడం జాతీయ నేరమని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఒకవైపు ఇళ్ల రంగంలో కొరత ఉన్నదని చెబుతూ, మరోవైపు 1,14,00,000 ప్లాట్లు ఖాళీగా ఉంచడం హాస్యాస్పదం. ఇలా ఇళ్లను ఖాళీగా ఉంచితే 2-3 ఆస్తి పన్ను విధిస్తామని గనక ప్రభుత్వం చట్టం తెస్తే ఇన్వెస్టర్లు మరో మార్గం లేక వాటిని అద్దెకు ఇవ్వడమో అమ్ముకోవడమో చేస్తారన్నది వీరి అభిప్రాయం. ఆర్థికంగా వెనుకబడిన వారిలో దాదాపు 60% మంది ప్రభుత్వాలు అందించే ఇళ్లలోనో అద్దె ఇళ్లలోనో నివసిస్తుంటారు. వీరిలో సగం మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నారు. కనీసం 30 లక్షలకు ప్లాట్ కొనుగోలు చేయాలన్నా నెలకు కనీసం 30,000 ఈఎంఐ కట్టాల్సి రావడంతో అందుకు వీళ్ళెవరూ సాహసం చేయలేరు. అందుబాటు ధరల్లో లభించే ఇండ్ల ప్రాజెక్టుల ద్వారా లభించే ఆదాయంపై డెవలపర్లకు 80 ఐబీఏ కింద పన్ను మినహాయింపు పొందడానికి ప్రభుత్వం ఇంటి విస్తీర్ణం వ్యయంపై గరిష్ట పరిమితులను విధించింది. దీని ప్రకారం హైదరాబాద్లో స్థూల విక్రయ ప్రాంతం పరిమితిని 1000 చదరపు అడుగులుగా, దాని ధరను 45 లక్షల రూపాయల కంటే
తక్కువగా నిర్ణయించారని చెప్తున్నారు ఈ నిపుణులు. కానీ ఇది కనుమరుగైపోయి మినిమం ధర కూడా 60 లక్షలకు చేరుకున్నదని చెప్తున్నారు రియల్ ఎస్టేట్ రంగ నిపుణులు. మధ్యతరగతి వర్గాలు ఇళ్లను కొనుగోలు చేయగలిగేలా ధరలను కిందికి తీసుకువస్తే సరసమైన ధరలకు దొరికే ఇళ్ల అమ్మకాలు 25% నుంచి 30% వరకు పెరుగుతాయని వాళ్ళు అంచనా వేస్తున్నారు. అలాంటి మార్పు త్వరలోనే రావాలని ఆశిద్దాం.